విభజన చట్టంలోని హామీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, కేంద్ర విశ్వవిద్యాలయాల నిర్మాణానికి అనుమతిని ఇస్తామని చెప్పిన హామీలను నేటి వరకు నెరవేర్చకుండా రాష్ట్రానికి న్యాయం చేయకుండా అమరావతిని నిర్మిస్తామని చెప్పి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్న పీఎం మోడీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ పద్మావతి నగర్ ఆర్చ్ నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకొని నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి, కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధి కోసమే పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, యేసురత్నం, రామచంద్రుడు, నరసింహనాయక్, నాయకులు బాబా ఫక్రుద్దీన్, సుంకయ్య, నరసింహ, మహమ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, సోమన్న, లక్ష్మీదేవి, శ్రీనివాసులు, నాగరాముడు, భార్గవ్, హరినాథ్, గోకారి, జిలాని భాష, ప్రతాప్, టి ప్రతాప్, సంజీవులు, నారాయణ, ఉదయ్, సుశీలమ్మ, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు 300 మందికి పైగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కావచ్చు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, లేదా రాయలసీమలో పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 11 సంవత్సరాలుగా ఏమాత్రం ఏమి చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మరి కర్నూలు జిల్లాకు వస్తున్నావు, రాయలసీమకు వస్తున్నావు అని చెప్పేసి మోడీ గోబ్యాక్ అంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి మరి వామపక్ష పార్టీ కార్యకర్తల పైన మరి ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా ఆ రకంగా అరెస్టు చేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మోడీ గారు ఈరోజు రాయలసీమకు ముఖ్యంగా కర్నూలు జిల్లాకు వస్తున్నాడు. మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు, లేదా రాయలసీమలో సాగునీటి వనరుల కోసం ఎటువంటి ప్రకటన చేయలేదు, లేదా రాయలసీమలో రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన చేయకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కర్నూలు జిల్లాకు వస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 11 సంవత్సరాల క్రితం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వము, ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు 11 సంవత్సరాల వరకు కూడా ఇంతవరకు ఏమాత్రము నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మరి రాష్ట్ర అభివృద్ధి కోసము, ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పేసి అడిగితే అప్పులు ఇప్పిస్తాను తీసుకొని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఏమాత్రం మేలు చేయలేదని చెప్పేసి, కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు, వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా బహిరంగ సభ పెడతా ఉన్నారు. జిఎస్టీని తగ్గిస్తున్నాను, ప్రజలందరూ పండగ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం తగ్గించినామని చెప్పేసి మేము అడుగుతున్నాం. 8 సంవత్సరాలుగా ప్రతి నెల 1,00,000 కోట్లు, సంవత్సరానికి 12 లక్షల కోట్లు, 8 సంవత్సరాలకు దాదాపు 96 లక్షల కోట్లు, అంటే దాదాపు 100 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి 48,000 కోట్ల రూపాయలు ఈరోజు తగ్గించాలని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి చెప్పనీకి వచ్చినాడు. అంటే దాదాపు 100 లక్షల డబ్బులు, 100 లక్షల కోట్ల డబ్బులు ఈరోజు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 48,000 కోట్ల రూపాయలు మేము తగ్గించినామని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన 9,000 కోట్ల రూపాయలు తగ్గించేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు నువ్వు రాష్ట్రానికి ఏం చేయబోతున్నామని ఏదైనా చెప్పి వస్తే ఉపయోగం ఉంటుంది, కాబట్టి ఊరికే వచ్చిపోతే ఉపయోగం, పొగుడుతలకు ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పేటటువంటిది. నాకు ప్రియమిత్రుడు ట్రంప్ అని చెప్తా ఉన్నావు. ట్రంప్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కానీ లేదా దేశానికి కానీ పెద్ద ఎత్తున సుంకాలు వేస్తా ఉన్నాడు, 50% సుంకాలు వేస్తా ఉన్నాడు. వ్యవసాయ పరిశ్రమ కుదేలైపోతా ఉంది, రొయ్యల పరిశ్రమ కుదేలైపోతా ఉంది, వస్త్ర పరిశ్రమ కుదేలైపోతా ఉంది, వజ్రాభరణాల పరిశ్రమ కుదేలైపోతా ఉంది. మరి సుంకాలకు వ్యతిరేకంగా మోడీ గారు ట్రంప్కు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడడం లేదే. రాష్ట్రం తీవ్రంగా అన్యాయం పాలవుతున్నామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక్క మాట కూడా ఆ రకంగా మోడీని అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు,
ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితుల్లో చేస్తున్నారు, రాష్ట్రానికి ప్రజలను మోసం చేసే పరిస్థితుల్లో ఉంటున్నారు. అయినా ఆ రకంగా ఆ మోడీ ప్రభుత్వాన్ని ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నటువంటి మోడీని ఈరోజు రాష్ట్రానికి రాకూడదు, ఏదైనా హామీ ఇస్తే తప్ప ఆ రకంగా రాకూడదని చెప్పేసి మేము సిపిఎం సిపిఐ పార్టీలుగా ఆ రకంగా ఆందోళన చేసినాం. ఈ ఆందోళన చేసే సందర్భంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటిది దాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, ఏదేమైనా మోడీ అనేటువంటి వాడు ఈరోజు బహిరంగ సభలో రాష్ట్రానికి కావచ్చు, రాయలసీమ కావచ్చు, మరి ఆ రకంగా ప్రత్యేక హామీలు ఆ రకంగా ఇచ్చి పోవాలని, లేకుంటే అతను తీవ్రంగా వ్యతిరేకించాల్సింది చెప్పి ప్రజలను కోరుతామున్నాం. గత 11 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిట్టనిలున మోసం చేసింది, నయవంచన చేసి ఇప్పుడు మళ్ళీ ఏముద్రిద్దామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామని చెప్పి సిపిఎం సిపిఐ పార్టీలు నీ రాక మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడైనా ఈ సందర్భంగా అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పాదక రంగాల అభివృద్ధి కోసం ఏమైనా నువ్వు మాట్లాడడానికి వస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. అవేం మాట్లాడుకోకుండా నీ జిఎస్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వస్తున్నట్టయితే మేము నీ రాకను మేము స్వాగతించట్లేదు, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసమే గో బ్యాక్ మోడీ అని చెప్పి నినాదాన్ని తీసుకున్నాం. ఈరోజు మోడీ అంటేనే ప్రపంచంలో ఒక పెద్ద పేరు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మారింది. మంచి పేరు కాదు. ఓటు చోరు మోడీ, కరోనా పిఎం నిధుల చోరీ పేరు మీద ఈరోజు పెద్ద చోరుగా మోడీ ఉన్నాడు. అటువంటి ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి చేసిందేమీ లేదు, ఆయన చేసేదేం లేదు. కాబట్టే మోడీ రాకను కర్నూలు జిల్లా ఉమ్మడి ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని, ఉపయోగం లేదని చెప్పేసి పద్ధతుల్లో మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు వాస్తవంగా మోడీ దేశ ప్రజలకు చేసిందేం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మొత్తం చట్టాలను రద్దు చేసి కార్మికులను, ఉద్యోగుల్ని ఈరోజు దగా చేసిన పద్ధతుల్లో మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి విశాఖ ఉక్కును సాధించుకుంటే అటువంటి విశాఖ ఉక్కుని 11 సంవత్సరాలుగా దాన్ని ఎట్లా నష్టపరచాలని చెప్పే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నష్టాల ఊపిలోకి నెట్టేందుకే మోడీ బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటికి ఈరోజు ఒత్తాసుగా రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒత్తాసు పలికే పద్ధతిలో ఉంది. కాబట్టే ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణ అవనివ్వమని చెప్పి మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరు కూడా ప్రైవేటీకరణకు మొగ్గు చూపే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాయలసీమ కొన్ని వందల సంవత్సరాలుగా ఈరోజు కరువుతో, కాటకాలతో తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు, కడపకు ఉక్కు పరిశ్రమ అని చెప్పారు, కానీ ఉక్కు పరిశ్రమ లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు. ఇవేమీ లేకోకుండా 11 సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్నాం. ఈ మోసాలని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ప్రశ్నించవని చెప్పి అడుగుతా ఉన్నాం. 11 సంవత్సరాలుగా దగా చేస్తున్నటువంటి మోడీని, ఆ మోడీకి జోడీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అట్లే చంద్రబాబు యొక్క జోడీని ఎందుకు ప్రశ్నించవని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఆ జగన్కు చంద్రబాబు జోడీలో నువ్వు జోడీ అయ్యావా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రశ్నించి మీ యొక్క నిజాయితీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మోడీ దగాకోరు విధానాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టే మోడీ గో బ్యాక్ అని మేము నినదిస్తూ శాంతియుతంగా చేసినటువంటి ర్యాలీ మీద పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తన చేయడం సరైనది కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు కర్నూలు జిల్లాకు, నంద్యాల జిల్లాకు రానున్న ప్రధానమంత్రి మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఒకసారి అమరావతిని ప్రారంభించే సందర్భంలో నీరు మట్టిని ఇచ్చి వెళ్ళడం జరిగింది, అయితే నిధులు ఇవ్వలేదు. అయితే మరొకసారి నిధులు ఇస్తామని చెప్పేసి ఆ నిధులు కూడా అప్పు రూపంలో మాత్రమే చెల్లిస్తామని చెప్పేసి ఈరోజు అప్పుల ఊపిలో కూరుకుపోయేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వంచడమే ధ్యేయంగా పెట్టినటువంటి నరేంద్ర మోడీ మరి ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా రావడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలి. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి రావడము వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.